హలో వ్యూవర్స్, నా పేరు ఆదిత్య. నేను లీవన్ ఇంటీరియర్స్ నుంచి ఈ రోజున మనం త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి చేసామండి. ఇది రాజమండ్రిలో చేసాం ఫ్లాట్, మొత్తం త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మొత్తం. అది ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎప్పుడు చెప్పే ఇదే కదా, అంటే ఎప్పుడు చెప్పే కంటెంట్ ఎలా ఉంటుందని కొంచెం త్వరగా మనం కంప్లీట్గా చేసుకున్నాం. ఎలా ఉంది అంటే కలర్ కాంబినేషన్ మనం ఎలా చేసాము, ఎన్ని రోజులు పట్టింది అనేది, బడ్జెట్ ఎంత అయింది అనేది మీకు నేను చెప్తాను. ఒకసారి చూద్దాం రండి. యాక్చువల్లీ ఇప్పుడు మనం చెప్పాం కదా, తొర్రేడు అనే ఒక ఊర్లో ఉన్నామండి. అంటే రాజమండ్రికి దగ్గరలో ఇక్కడ మనం చేసాము. ఇక్కడ ఏ వుడ్ వాడేమంటే మనం ప్లైవుడ్ యూజ్ చేసాము. ప్లైవుడ్ మనం వాటర్ ప్రూఫ్ వాడాము 710 విత్ వారంటీతో మనం అయితే యూజ్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది, కాంబినేషన్ అనేది అంతా కూడా కంప్లీట్ గా కస్టమర్ సెలెక్షన్ చూడొచ్చు. దీనికి మనం గోల్డెన్ స్ట్రిప్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనం 3 డోర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. 3 స్లైడింగ్ డోర్స్ మనం ప్రొవైడ్ చేసాము. 3 స్లైడింగ్ డోర్స్ మనం ప్రొవైడ్ చేసాము. సో ఇది వచ్చేటప్పటికి కంప్లీట్ గా ఫ్రేమింగ్ వర్క్. అంటే ఫ్రేమ్ మీకు ఐడియా ఉంది కదా, లోపల మన సిమెంట్ ప్లాంక్స్ వస్తాయి, పైన మనం ఏదైతే మెజర్మెంట్ తీసుకొని మనం చేయిస్తామో ఫ్రేమ్ చేసి, దాని తర్వాత మనం డోర్స్ అవన్నీ కూడా మనం మోడ్యులర్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా ఫ్యాక్టరీ ఫినిషింగ్స్ మనం ఫ్యాక్టరీకి ఇస్తాము. సో ఫ్యాక్టరీ నుంచి మనకు వస్తాయి, మనం బిగిస్తాం. ఇది వర్క్. యాక్చువల్లీ ఇది మనం మాస్టర్ బెడ్రూమ్ లో అయితే ఉన్నాం. ఇప్పుడు మనం చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడ మనం ప్రతి దానిలో కూడా నేను ఎడ్జ్ బెండింగ్ అని కంప్లీట్ గా మెన్షన్ చేసే దీని గురించి. ఇక్కడ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం అటు ఇటు వాక్ చేస్తున్నప్పుడు కనుక ఈ టీవీ యూనిట్ మనం చేసాము. దానికి ఇక్కడ ఏదైతే ఉన్నాయో షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి. అంటే మనం నడుస్తున్నప్పుడు అవి మనకి హామ్ అవడం కానీ, చేతికి వాటికి మనం గీరుకుపోవడం కానీ అలా జరుగుతూ ఉంటుంది. సో మనకి ఎప్పుడైతే మనం ఎడ్జ్ బెండింగ్ మనం ఏదైతే పీవీసీతో మనం యూజ్ చేస్తామో, ఇప్పుడు మనం ఈ మొత్తం చూడొచ్చు ఇక్కడ మనకి అసలు ఎన్ని డోర్స్ వచ్చినాయి ఏంటి అనేది. ఇవన్నీ కూడా స్లైడింగ్ అయితే ఒక 3 డోర్లు మనం స్లైడింగ్ యూజ్ చేయడం జరిగింది. ఒక 2 డోర్లు అయితే కన్నా మనకి ఐరన్ సేఫ్ పెట్టుకోవడం కోసం అనేది మనం వేరేగా తయారు చేసాం. మనం చూడొచ్చు. ఇదైతే మీకు ఐడియా ఉంది కదా, అంటే పాత కాలంలో మనకి ఐరన్ సేఫ్స్, ఐరన్ బీరువా అంటారు కదా, సో అవి పెట్టుకోవడం కోసం అని మనం ఈ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఓపెన్ చేసుకున్నప్పుడు లోపల మనకి ఐరన్ సేఫ్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా మనం ఐరన్ సేఫ్ డోర్స్ ఓపెన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. కాబట్టి మనం ఈ 2 వరకు మనం ఓపెన్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ 3 కూడా మనం స్లైడింగ్ డోర్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే కనుక స్లైడింగ్ డోర్స్ ఇక్కడ మనం ఒక 6x6 కాట్ వేస్తే కనుక, ఇక్కడ ఏదైనా మనం ఒక 6x6 కాట్ మనం ఇక్కడ వేయగలిగితే, ఇక్కడ ఓపెన్ డోర్స్ పెట్టినప్పుడు మనకి డోర్స్ ఓపెన్ అవడానికి ఇక్కడ స్పేస్ ఉండదు. సో దానివల్ల మనం ఇక్కడ స్లైడింగ్ అయితే మనం యూజ్ చేయడం జరిగింది. 3 స్లైడింగ్ డోర్స్ యూజ్ చేయడం జరిగింది. సైడ్ బై సైడ్ మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా మనం సాఫ్ట్ క్లోజే యూజ్ చేసాము. మొత్తం మనం సాఫ్ట్ క్లోజ్ యూజ్ చేసాము. ఈ ఎఫ్కో ఛానల్స్ అయితే యూజ్ చేసాం దీనికి. తర్వాత ఏదైతే మనం హింజెస్ యూజ్ చేస్తున్నామో సాఫ్ట్ క్లోజ్ హింజెస్, అవి కూడా ఎఫ్కో యూజ్ చేయడమే జరుగుతుంది. చాలా మంది చెప్తున్నారు, సార్ మీరు బడ్జెట్ లో ఒక్కొక్కటి అంటే 2,50,000కి చేస్తున్నారు ఒకటి, తర్వాత 2 lakhsకే చేస్తున్నారు ఒకటి. అంటే డిపెండ్స్ ఆన్ ది మెటీరియల్ అంతే. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లో మనం టీవీ యూనిట్ అయితే కొంచెం సింపుల్ గా చేయడం అయితే జరిగింది. అంటే సేమ్ కాన్సెప్ట్ లో మనకి ఏదైతే బెడ్రూమ్స్ కి వాడిన లామినేట్స్ ఏవైతే ఉన్నాయో అవే లామినేట్స్ తో మనం ఈ డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ లో సేమ్. అలాగే మీరు చూసినట్టయితే ఇది మనం డ్రెస్సింగ్ టేబుల్ చేయడం అయితే జరిగింది. సేమ్ ఏదైతే మనం లామినేట్ యూజ్ చేసామో దాంతోనే ఫ్రంట్ అయితే మనకి మిర్రర్ వస్తుంది. లోపల అట్ ద సేమ్ టైం మనకి ఒకసారి చూడొచ్చు మీరు లోపలికి వచ్చి మనకి ఎలా అయితే ఉంటుంది. లోపల మనకి ఇక్కడ స్టోరేజ్ అయితే ఇచ్చాము. చూడొచ్చు నీట్ గా బాక్స్ అయితే స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. ఈ కింద కూడా మనం డ్రా బాక్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. కింద మనం డ్రా బాక్స్ ఇవ్వడం అయితే జరిగింది. చూడొచ్చు. సో ఇంకో బెడ్రూమ్, ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి వచ్చేసామండి. మొత్తం 3 బెడ్రూమ్స్ అని చెప్పాను కదా, మొత్తం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వచ్చాం. ఈ రోజు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాన్సెప్ట్ ఎలా ఉంది అంటే, చాలా మంది ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క కలర్ అడుగుతూ ఉంటారు. సో అందులో మనం బ్లూ అండ్ వైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు ఎట్లా ఉంది అనేది. అంటే కొత్తగా చూసే వాళ్ళ గురించి చెప్తున్నానండి, వీడియో సబ్స్క్రైబర్స్ గురించి కాదు. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళ గురించి, లేదా కొత్తగా ఫస్ట్ సారి వీడియో చూసే వాళ్ళ గురించి చెప్తున్నాను. అసలు ఫ్రేమింగ్ వర్క్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏదైతే మన బిల్డర్ కానీ లేదా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఏదైతే ఈ సిమెంట్ ప్లాంక్స్ మనం వేయించుకుంటామో, అంటే కొంచెం తక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పేసి, సో దాని గురించి దీని కబోర్డ్ ఎలా చేసుకోవాలి అంటే, బాక్స్ వర్క్ కాకుండా, బాక్స్ వర్క్ అనుకుంటే డబుల్ మెజర్మెంట్ అవుతుంది, అంటే డబ్బులు ఎక్కువ అవుతాయి. సో మనకి ఏంటంటే ఈ ఫ్రేమింగ్ వర్క్ వల్ల చాలా వరకు ఏదైతే ఫ్రంట్ మనం ఏదైతే చేస్తున్నామో దాని వరకు మాత్రమే మనం అమౌంట్ చార్జ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఏదైతే ఈ ప్లాంక్స్ వేసిన తర్వాత దానికి ఇట్లా ఫ్రేమింగ్ వర్క్ అయితే మనం చేయడం జరుగుతుంది. ఈ ఫ్రేమింగ్ వర్క్ ఉందో, ఈ ఫ్రేమింగ్ వర్క్ ని మనం చూడొచ్చు అసలు ఎట్లా ఉంది ఏంటి ఫ్రేమింగ్ వర్క్. లోపలంతా కూడా మనం ఫ్యాబ్రిక్ ఫినిష్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనం సాఫ్ట్ క్లోజ్ ఛానల్స్ ఇచ్చామండి. ఇదంతా కూడా ఎఫ్కో బ్రాండ్ అయితే మనం యూజ్ చేయడం జరిగింది. అంటే మీకు తెలుసు కదా, ప్రతి దానిలో కూడా మనం ఎఫ్కో బ్రాండే యూజ్ చేస్తాము. ఒకసారి చూడొచ్చు
ఇది ఫ్రేమింగ్ వర్క్ అంటే ఇలా ఉంటుంది. ఇదంతా కూడా సిమెంట్ ప్లాంక్స్, ఇవన్నీ కూడా సిమెంట్ ప్లాంక్స్. సో ఫ్రేమింగ్ వర్క్ ఇలా ఉంటుంది. చూడొచ్చు మీకు ఫినిషింగ్ ఎలా ఉంది నీట్ గా అనేది ఒకసారి మీరు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. సో ఇది ఒక కలర్ కాంబినేషన్ కోసం మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఇదంతా కూడా కంప్లీట్ గా ప్లైవుడ్ వర్క్, సెమీ మోడ్యులరీ. మీరు లాస్ట్ లో మీకు బడ్జెట్ ఎంత అయింది ఏంటి అనేది ఒకసారి మీకు చెప్తాను. ఇవన్నీ కూడా సాఫ్ట్ క్లోజ్ ఛానల్స్ యూజ్ చేయడమే జరిగింది. ఒకసారి మీరు చూడొచ్చు, మనం తొర్రేడు అనే ఒక ఊర్లో చేస్తున్నామండి. ఇవన్నీ కూడా ప్లాట్స్. సో ఇక్కడ మనం ఖచ్చితంగా టర్నైట్, యాంటీ టర్నైట్ ఉన్న ఇదే వాడాలి, మనం ప్లైవుడే వాడాలి. ఇంకొక బెడ్రూమ్ చూద్దాం రండి. ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ లో ఉన్నామండి. గెస్ట్ బెడ్రూమ్ ఎలా ఉందని చూడొచ్చు. మీకు చెప్పాను కదా ట్రిపుల్ బెడ్రూమ్ అని. ఇది ఒక కాంబినేషన్ అయితే యూజ్ చేయడం జరిగింది మనం. సో మీరు చూడొచ్చు ఎట్లా ఉంది అని. ఇక్కడ కూడా మనం స్లైడింగ్ ట్రాక్ మాత్రం యూజ్ చేసాము. ఒకసారి మీరు చూసినట్టయితే ఇక్కడ చాలా మంది ఇక్కడ వాల్ మనకు కనిపిస్తుంది, తెలుసు కదా. అంటే చాలా వరకు బిల్డర్స్ వీళ్ళందరూ కూడా మనకి ఫ్రేమింగ్ వర్క్ అన్నప్పుడు, ప్లాంక్స్ వేసినప్పుడు ఇదంతా కూడా వాల్ కనిపిస్తుంది. సో అది మనకు కనిపించకుండా బాక్స్ వర్క్ ఏదైతే వస్తుందో, అంటే ఫుల్ మోడ్యులరీ వర్క్ ఏదైతే వస్తుందో సేమ్ అలాగే మనం చేయటం అయితే జరిగింది. ఒకసారి ఇప్పుడు మనం కిచెన్ ఎలా ఉందో చూద్దాం రండి. సో ఇప్పుడు మనం కిచెన్ లో ఉన్నాము. కిచెన్ లో చూడొచ్చు మనం మొత్తం ఒకటే సింగిల్ కలర్ అయితే యూజ్ చేయడం జరిగింది. సింగిల్ కలర్ మనం గ్రే కలర్ అయితే యూజ్ చేసాం, యూనివర్సల్ గ్రే. సో దానికి మనం బ్లాక్ కలర్ ఏదైతే ప్రొఫైల్ ఛానల్ ఇచ్చామో మీరు చూడొచ్చు. అంటే కొంచెం బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. నార్మల్ హ్యాండిల్స్ మీద కొంచెం ప్రొఫైల్ ఛానల్స్ చూడటానికి బాగుంటుంది. ఇక్కడ మనం వచ్చేటప్పటికి ఒక 3 బాస్కెట్స్ ఇవ్వడం అయితే జరిగిందండి. అంటే ఇక్కడ ఉన్న స్పేస్ ని బట్టి చెప్తున్నాను నేను. ఇక్కడ మనం స్టెయిన్లెస్ స్టీల్ బాస్కెట్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు మధ్యలో మనకి షీట్ వస్తుంది. ఇది 304 గ్రేడ్ తో పాటు వస్తుందండి. సో ఇది కట్లరీ, ఇది వచ్చేటప్పటికి ప్లెయిన్ యూజ్ చేస్తున్నాం మనం. సో ఇది కూడా ప్లెయినే. సో ఇక్కడ మనం బాటిల్ పుల్అవుట్ అయితే యూజ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న స్పేస్ లో మనకి అంటే సిలిండర్ పెట్టుకునే ప్లేస్ లో మనం దాన్ని ఆల్టర్నేట్ చేసుకొని, సిలిండర్ ఒకవైపు చేసుకొని ఒకవైపు మనం బాటిల్ పుల్అవుట్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది, స్పేస్ వేస్ట్ అవ్వకుండా ఉండటం కోసం అని. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మనం సిలిండర్ పెట్టడానికి ఇచ్చిన ప్లేస్. సో అంటే కొంచెం ఫ్రీగా పెట్టి మనం తీయడానికి ఈజీగా ఉంటుంది కదా, అంటే సిలిండర్ అది. సో దాని గురించి. సో ఇక్కడ మనం ఒక 2 బాస్కెట్స్ ఇవ్వటం అయితే జరిగింది. ఇవి పెద్దవి, అంటే 8 ఇంచెస్ మనకి లెంత్ ఎక్కువ ఉంటుంది, మనకి హైట్ 8 ఇంచెస్ ఉంటాయి. అంటే పెద్ద వెజల్స్ ఏమైనా పెట్టుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. ఇది చూడొచ్చు, మనం ప్లేట్స్ అవి పెట్టుకోవడానికి తాళి ఇచ్చాం మనం ఇందులో. సో ఓవరాల్ గా కిచెన్ చూసినట్టయితే మీకు అంటే సింగిల్ కలర్ లో మీకు ఎట్లా ఉంది ఏంటి అనేది చూడొచ్చు. ఇక్కడ ఇంకా కంప్లీట్ గా వర్క్ జరుగుతుందండి, ఇంకా కంప్లీట్ గా వర్క్ అవ్వలేదు. సో దానివల్ల మనకి లైటింగ్ కొంచెం తక్కువగా అనిపించుండొచ్చు. ఒకసారి చూడొచ్చు మీరు ఎట్లా ఉంది ఏంటి అనేది, అంటే కలర్ కాంబినేషన్ గురించి. సో ఇది కిచెన్ మొత్తం ఓవరాల్ గా. కిచెన్ లాఫ్ట్ ఇవన్నీ మీరు చూడొచ్చు ఒకసారి. సో ఇక్కడ ఏదైతే మనం స్టోరేజ్ బాక్సెస్ ఇచ్చామో మనం గ్రాసరీస్ కి. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనం స్పైస్ బాక్స్ ఇచ్చాము, జస్ట్ చిమ్నీ పక్కనే 2 స్పైస్ బాక్సెస్ ఇచ్చామండి సైడ్ బై సైడ్ చూడొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చండి డైనింగ్ ఎలా ఉంది అనేది. ఒకసారి డైనింగ్ లో మనం క్రాకరీ అయితే చేయటం జరిగింది. ఇక్కడ మనం ఏదైతే అనుకుంటున్నామో అక్కడ మనకి హ్యాండ్ వాష్ అయితే వస్తుంది. సో దాని కింద కబోర్డ్స్ ఇవన్నీ ఇచ్చున్నాం మనం, డ్రాస్ కబోర్డ్స్ ఇచ్చాము చూడొచ్చు. సో ఇక్కడ మనం టీవీ యూనిట్ చూడొచ్చు అండి. హాల్లో మనకి టీవీ యూనిట్ కూడా సేమ్ మన యూనివర్సల్ గ్రే అండ్ దాంతో పాటు మనం మార్బుల్ ఫినిష్ తో ఉన్న లామినేట్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం వచ్చేటప్పటికి 55 ఇంచెస్ వరకు టీవీ మనం పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్న స్పేస్ ప్రకారమే మనం చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎంత ఉంది ఏంటి అనేది మనం చూడొచ్చు ఒకసారి. ఇక్కడ మనకి 7 feet అయితే టీవీ యూనిట్ మనం చేయటం జరిగింది. 7 into 7 feet హైట్ మనం చేయటం జరిగింది. ఒకసారి చూడొచ్చు ఎట్లా వచ్చింది ఏంటి అనేది. ఈ లోపల మనం గ్లాసెస్ ఇవ్వటం అయితే జరిగింది ఇక్కడ. అంటే వైర్స్ కానీ లేకపోతే సెటప్ బాక్సెస్ కానీ అవన్నీ కూడా మనకి రిమోట్ తో ఆపరేట్ చేయాలి కాబట్టి, సో దానికి మనం ట్రాన్స్పరెంట్ కోసం, రిమోట్ ఆపరేషన్స్ కోసం సో మనం గ్లాస్ ఇవ్వటం అయితే జరిగింది. చూడొచ్చు ఇక్కడ మనకి షెల్ఫ్స్, డోర్స్ ఎట్లా వచ్చినాయి అనేది. సో ఇదంతా కూడా కంప్లీట్ మోడ్యులరీ, అంటే ఫుల్ బాక్స్ అనమాట. మొత్తం కంప్లీట్ గా మనకి ఏదైతే ఫ్యాక్టరీలో తయారయ్యి మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని అది డిస్మాండిల్ అయ్యి వస్తుంది. మనం ఇక్కడ అసెంబ్లీ చేసి మనం ఇలా బిగిస్తాం అనమాట. మనం ఇంకో పూజా యూనిట్ చూడొచ్చండి. మనకు రూమ్ లో పూజా యూనిట్ ఎక్కడైతే మనం చేసామో సో చాలా బ్యూటిఫుల్ మనం సిఎన్సి కట్టెలో అయితే మనం ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మనం వుడ్ ప్యాటర్న్ లో యూజ్ చేయడం జరిగింది. వుడ్ ప్యాటర్న్ లో సేమ్ టైం లామినేట్ మనం
గ్లాసీ యూజ్ చేయడం అయితే జరిగింది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఇది వచ్చేటప్పుడు కంప్లీట్ బాక్స్ వర్క్ అండి. ఇది టీవీ యూనిట్, ఈ రెండు కంప్లీట్ బాక్స్ వర్క్స్. అట్ సేమ్ టైం మనం ఇందాక చూసాము ఏదైతే డైనింగ్ లో చేసామో అది కూడా బాక్స్ వర్కే. సో మిగతాదంతా కూడా ఫ్రేమింగ్ వర్క్. దీనికి బడ్జెట్ ఎంత అయింది మీకు నేను ఇప్పుడు చెప్తాను. ఒకసారి మీరు చూడొచ్చు టీవీ యూనిట్, పూజా యూనిట్ పూర్తిగా ఎలా ఉంది ఏంటి అనేది. ఒకసారి ఈ సిఎన్సి కట్ కానీ ఈ యొక్క విధానంగా మీరు చూడొచ్చు. లోపల ఎలా చేసామనేది ఒకసారి మీరు చూడొచ్చు. సో లోపల కూడా కంప్లీట్ గా సిఎన్సి వర్క్ తో అయితే మనం చేయడం జరిగింది. సో ఫ్లాట్ కి ఇంకా పవర్ కనెక్షన్ అయితే ఇవ్వలేదండి. ఇచ్చిన తర్వాత మనకి దీని బ్యాక్ సైడ్ లో మనకి లైటింగ్ రావడం అయితే జరుగుతుంది. ఇదంతా కూడా మనకి ఎక్స్పోజ్ అవుతుంది బయటికి. సో వెనకాల యాక్రిలిక్ పెట్టి మనం లైటింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇది మనం రాజమండ్రిలో చేసిన ఫ్లాట్ అండి. సో ఇప్పటి వరకు మనం చేసిన ఈ వర్క్ అంతా కూడా మనకి దాదాపుగా 7,80,000 అయితే అవటం జరిగింది. అంటే 2 lakhs దాకా మనకి 8 lakhs అయితే అయిందండి. సో దీనికి అంతా కూడా మనం కంప్లీట్ గా వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ అయితే యూజ్ చేయడం జరిగింది. 710 గ్రేడ్ మెరైన్ అంటారు కదా, సో మెరైన్ ప్లైవుడ్ అయితే యూజ్ చేయడం జరిగింది. చాలా మంది గర్జన్ అంటారు, మెరైన్ అంటారు. సో అట్లాగా సో మన సర్టిఫికేట్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది క్లయింట్ కి. సో యూజ్ చేసిన హార్డ్వేర్ వల్ల కూడా మనకి ఏదైతే కాస్ట్ వేరియేషన్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఇది మనం రాజమండ్రిలోని తిరుమల స్కూల్ పక్కనే, తిరుమల మెయిన్ బ్రాంచ్ ఉంది కదా, సో ఆ స్కూల్ పక్కనే మనకి ఇది తొరడేళ్ళలో చేసాం మనం. సో ఎవరైనా చూడాలి అనుకుంటే కనుక ఈ వర్క్ మీరు చూడొచ్చు. ఒకసారి మీరు డైరెక్ట్ చూడాలి అనుకుంటే కనుక నా నెంబర్కి కాల్ చేస్తే కనుక నేను అరేంజ్ చేస్తాను మిమ్మల్ని. ఈ రోజున మనకి డేట్ వచ్చేటప్పటికి November 25, 2024. సో ఇక్కడ నుంచి మనకి ఒక 10 నుంచి 15 రోజుల వరకు ఈ ఫ్లాట్ చూసే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా డైరెక్ట్ చూడాలి అనుకుంటే కనుక రాజమండ్రి లేకపోతే చుట్టుపక్కల ఊరు వాళ్ళు ఎవరైనా సరే నన్ను ఫ్రీగా కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇది ఈ రోజున ఫ్లాట్. మనకి ఇంకొక ఫ్లాట్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.